హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఐ హోప్ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నా. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. నేను పొలం దగ్గరికైతే వెళ్తున్నాను కదా! నారు పీకిన తర్వాత నెక్స్ట్ డే మనం నాటైతే వేస్తాం కదండీ! ఆ రోజు తీసిన వీడియో. నేను ఎర్లీ మార్నింగ్ 4:00కే నిద్ర అయితే లేచిన అలారం పెట్టేసుకొని. బయట వెదర్ చాలా కూల్‌గా ఉంది. మబ్బు పట్టినట్టుగా ఉంటూ ఉందన్నమాట. మాకైతే ఒక 2 డేస్ నుంచి. ఇక నేను డోర్స్ కూడా తీయలేదండి. ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసేసిన. వంట స్టార్ట్ చేస్తే నాకు అయిపోయిన తర్వాత పంపేయచ్చు కదా! మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తీసుకెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే అది హైవే రోడ్ కాదు. అటు మట్టి రోడ్డుకి వెళ్ళాలన్నమాట. అంత గుంతలు గుంతల్లాగా ఉంటుంది తొవ్వ. అందుకోసం అని చెప్పేసి నేను అనిల్‌తో పంపిద్దామని చెప్పేసి తొందరగా వంట అయితే చేస్తూ ఉన్నాను. మా వారు లేడని చెప్పిన కదా నేను. తను ఉంటే తనే తీసుకెళ్ళేవాడు మార్నింగ్ ఎప్పుడైనా కూడా వంట అయిన తర్వాత. కొన్ని సిచ్యువేషన్‌లో తప్పదు కదండీ! వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళడం అయితే, మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. ఈసారి నాటు మా వారు లేకున్నా కూడా నేనే వేయించాననమాట. కొంచెం ఇబ్బందే అయింది. కాకపోతే ఇక తప్పదు. ఇక్కడొచ్చేసి రైస్ అయితే పెట్టేసిన. ఎసరు పెట్టినా అండి. ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు ఇలా మనం ఫస్ట్ వాటర్ పెట్టి, అవి మరిగిన తర్వాత బియ్యం కడిగి వేసామనుకోండి, అన్నం సమానంగా అయితదనమాట. ఒక పక్కన కాకుండా ఒక పక్కన మెత్తగా అవ్వడం అలా ఏమీ ఉండదు. వాటర్ మరిగిన తర్వాత వేస్తే అన్నం కూడా తొందరగా ఉడికిపోతది. నెక్స్ట్ ఇంకొక సైడు ఆలు ఉడకపెడదామని చెప్పేసి కడుగుతూ ఉన్నానండి. కొంచెం పెద్ద సైజులో తీసుకొచ్చిన, తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి. మొత్తం లోపల వరకు ఉడకవని చెప్పి ఆలుని 4 ముక్కలుగా చేసి వాటర్ వేసి ఉడికిస్తూ ఉన్నా. అవి 2 అయ్యేసరికి బయటకు వెళ్ళి ఊడ్చి కడిగి ముగ్గు వేసేద్దామని చెప్పేసి బయటికి వెళ్తూ ఉన్నానండి. అటు రైస్ ఉడుకుతూ ఉంటుంది, ఆలు కూడా ఉడుకుతాయి కదా! కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 20 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను రైస్‌ని. ముందు రోజు వేసిన ముగ్గు అలాగే చెక్కు చెదరకుండా ఉంది చూడండి. మేము ఇలా లోపల ముగ్గు వేసినప్పుడైతే అస్సలు తొక్కమండి. పక్క నుంచే వెళ్తూ ఉంటాం. అట్లా అలవాటయిపోయింది. అందుకోసం మంచిగా వేసుకుంటా అనమాట లోపల. చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ చలి పెడుతూనే ఉందండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు నేను లోపల పని చేసుకున్న తర్వాతనే బయట వర్క్ అనేది చేసుకుంటా. ఇంకా మాది ఔట్స్కట్‌లో ఉంటది హౌస్ కాబట్టి కొంచెం పాముల భయం అయితే ఉంటది. అందుకని చెప్పి లైట్స్ వేయంది అస్సలు బయటికి రామండి. అన్ని లైట్స్ వేసుకొనే వస్తామన్నమాట. ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి కదా! వాటికి ఎదురుగా వెళ్ళినట్టుంటే మనకి ఎట్లుంటది కదండీ! అందుకోసం అయితే మాకు చాలా కనబడుతూనే ఉంటాయన్నమాట పాములు. ఆ భయం తప్పితే మాకు వేరే భయం ఏమీ లేదండి. ఈ హౌస్ కట్టుకున్న నుంచయితే. ఇంకా ఇక్కడొచ్చేసి అంతా ఊడుస్తూ ఉన్నాను. కొంచెం మబ్బు పట్టినట్టుండి ఇలా ఫ్లోర్‌కి అతుక్కున్నట్టు అయిపోయిందండి. ఎండ లేదు కదా! ఎండ ఉంటే ఇలా ఊడవగానే వచ్చేస్తూ ఉంటది. గాలి లేదు, ఎండ లేదనమాట. డ్రై కాలేదు ముగ్గనేది. అంత పచ్చి పచ్చిగానే ఉందనమాట. ఇంకా ఈరోజైతే వర్షం కొట్టేటట్టే ఉంది నైట్ వరకి. ఏమో తెలియదు మరి చూడాలి. అంత మబ్బుగా ఉందనమాట ఆ రోజు. ఇంకా అలా ఊడ్చేసి మంచిగా పైపేసి కడిగిన సింపుల్‌గా ముగ్గేసుకున్నానండి. అందుకే వీడియోనైతే షూట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకొచ్చిన రైస్ కూడా ఉడికిపోయింది. మధ్య మధ్యలో చూసినా అనమాట. ఇంకా రైస్‌ని పక్కకు పెట్టేసి ఇలా చింతపండు అయితే నానబెట్టుకున్నా కదా! అటు సైడు పప్పు ఉడికిస్తూ ఉన్నాననమాట. ఇంకా ఆలూస్ కూడా ఉడికిపోయినాయి. చింతపండు పిసికి ఇలా వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నాను. అందులోకి కారం, ఉప్పు, పచ్చి ధనియాల పొడి, వేయించిన జీలకర్ర, మెంతి పొడి, కరివేపాకు అవన్నీ వేసుకున్నాననమాట. అది మరుగుతూ ఉంటే పప్పు కూడా ఉడికిపోయింది. పప్పుని ఇలా మెదుపుతూ ఉన్నాను. మెత్తగా అయిన తర్వాత అందులోకి వేస్తే బాగుంటుంది కదా! ఇలా మెదిపి అందులోకైతే పప్పు వేసేసిన. ఇంకా ఒకసారి కలుపుకొని అది మరగాలి. మరిగిన తర్వాత తాలింపుకైతే ప్రిపేర్ చేసుకోవాలండి. అవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేయాలన్నమాట. వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుచారు. చూసారు కదా! పప్పు అందులోకి కలిపేసిన. ఇంకా వేసేటివన్నీ ఇంగ్రీడియెంట్స్ వేసేసిన. కాకపోతే ఒకసారి మంచిగా మరగాలి ఒక 5 మినిట్స్. మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న. జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. తాలింపు అంటే అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నేను ఎలా వేస్తున్నాను అనేది అలా చూపిస్తూ ఉన్నానన్నమాట.
ఇలా 1 బై 1 అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం పప్పుచారు చేస్తే తాలింపులోనే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. మనకి కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటేనే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. నేను మరిగేటప్పుడు వేసిన, ఇప్పుడు మళ్ళీ తాలింపులో కూడా వేసిన అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇక ఈ తాలింపు అంతా పప్పుచారులోకి యాడ్ చేసుకోవడమే. ఈరోజు అయితే పప్పుచారు అద్దరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇందులోకి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంగువ వేయాలి, చాలా టేస్టీగా వస్తాయండి. పప్పు కానీ ఇలా తాలింపు పెట్టేటివి నాకు లేదు కాబట్టి వేయలేదు. ఇంకా ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారులోకి యాడ్ చేస్తూ ఉన్నానన్నమాట. తాలింపు ఇలా పప్పుచారులోకి వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకోండి, ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. మంచిగా కలిపేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఆలూ కర్రీ కూడా చేయాలన్నమాట. ఆలూ కర్రీ అయితే వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది, నాకు కూడా అస్సలు టైం సరిపోదండి. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక పప్పుచారు రెసిపీ అయితే ఇలా షూట్ చేసినా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎలా చేసుకోవాలి, నా స్టైల్లోనైతే నేను ఇలానే చేస్తా. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆలూ కర్రీ వీడియో షూట్ చేయలేదండి, అది మళ్ళీ ఎప్పుడైనా తీస్తాను. ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళాలి, మనం ఏదైనా షూట్ చేయాలంటే 1 అవర్ చేసేది నాకు 1.5 అవర్ అయినా పడుతుంది. ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, కెమెరా అటు ఇటు సెట్ చేసుకోవడం ఉంటుందండి. అది మామూలు విషయం కాదు వీడియో షూట్ చేయడం అంటే. ఇంకా నాకు ఇలా పైన పెట్టుకొని తీసుకునే ట్రైప్యాడ్ అయితే లేదండి, అది పాతది ఒకటి ఉంది కానీ వెయిట్ ఆగట్లేదు. నా ఐఫోన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి పాత ఫోన్ కంటే. ఇంకా కర్రీలో కానీ ఏమైనా కింద పడిపోవడం కానీ పడ్డదనుకోండి ఇంకా ఘోరం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా మనకి క్లియర్గా కనబడాలంటే నేను చేత్తోటే తీస్తూ ఉన్నాను అనమాట. లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో వంట చేస్తూ ఉన్నాను, నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంది. మొత్తానికైతే ఆలూ కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఆలూ కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి. ఎప్పుడైనా మనం ఆలూ కర్రీ వండినప్పుడు కొంచెం ఘాటుగా ఉన్న మిరపకాయలతో వండితే టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. ఆలూ కర్రీ కొంచెం కారం కారంగానే ఉండాలండి. ఇంకా కరివేపాకు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఆలూ కర్రీలో. ఇంకా నేను అప్పుడప్పుడు బిర్యానీ ఆకు కూడా వేస్తా, చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా మీకు వీడియో షూట్ చేసి చూపిస్తానండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అన్నం ఉడికిపోయింది, పప్పుచారు కూడా అయిపోయింది, ఆలు కర్రీ కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం సరిపోదని చెప్పేసి ఒక 2 గ్లాసులు అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టేసిన. ఇవి అనిల్తో పంపిస్తా, ఆ రైసు నేను కొంచెం బాక్స్లో పెట్టేసుకొని మిగిలిన అన్నం అక్కడికి తీసుకెళ్తాను. కూర ఎలా పెడతావు నీకు? దాంతో పోయి అట్లా గంటతో పోతుంది, వెడల్పు పడుతుంది, బండల మీద పడుతుంది. అయిపోయింది పట్టు 4-5 గంటలకు అయిపోయింది. ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకుంటే అయిపోవాలి. లేవు చూపిద్దాం తొందరగా. పొయ్యి పోవన్నకి
సైడ్కి వేసుకోవస్తుందా నీళ్ళు? పెద్ద బండి వేసుకోపోయినావు పెట్టుకో. ఇలా ఎక్కువ క్వాంటిటీ వంట చేసినప్పుడు స్టవ్ అంతా ఘోరంగా అయిపోతుంది కదా. ఇంకా నేను వచ్చేంత వరకు పాపని ఎందుకు ఇబ్బంది పెట్టడము అని క్లీన్ చేసిన అండి. కొంచెం టైం ఉంటే గిన్నెలన్నీ బయట వేసేసుకున్నా, వచ్చినాకనైతే తోమేసుకుంటా. నేను రైసే తినేసిన అండి. తినేసి ఇక బయలుదేరుతున్నాను అనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. 9:30 అవుతుంది. ఇప్పుడైతే నేను ఇక వెళ్తున్నాను అనమాట. ఈరోజు సండే కాబట్టి పాప కూడా ఇంట్లోనే ఉంది. నాకు కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. అన్నీ సర్దేసుకొని వెళ్తూ ఉన్నాను. గిన్నెలు అయితే తోమలేదు, బాల్కనీలో వేసేసిన. వచ్చిన తర్వాత తోముకుంటా అనమాట. టైం లేదు ఇప్పుడు. ఇక పాపను అట్లాంటి పనులు అయితే పాపకు చెప్పను, ఈజీ అయితేనే చేస్తుంది. బెడ్రూమ్స్ అయితే సర్దింది మంచిగా, డైనింగ్ హాల్ అదంతా కూడా. ఇంకా నాకు కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నానండి నేను. ఇంకా లేట్ అయిపోతుంది. ఈ డ్రెస్ వేసుకుంటాం కదా, ఆ డ్రెస్ అయితే తీసుకొని వెళ్తానన్నమాట. నిన్న ఉతికేసిన దీన్ని వచ్చిన తర్వాత. ఇంకా బురదలో డ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది, ఎప్పటికి వేసుకునేది కదా అదన్నమాట. టైం లేదండి, తొందరగా వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. 5-10 మినిట్స్లో వెళ్ళిపోతా. ఓకే నా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే పొలం దగ్గర చేరుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీకు నాటు ఎలా వేసినాము, ఎంత టైంకి అయింది, మళ్ళీ నాటు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాము, ఏం చేసినాము అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. ఇప్పటికైతే 12 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 12 మినిట్స్ వరకు ఉందన్నమాట వీడియో. మరి 25 మినిట్స్ అంటే మీకు బోరింగ్గా ఉంటుందండి చూస్తూ ఉంటే. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మీరే పొలం దగ్గరికి వచ్చి చూసినట్టుగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.